హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు వ్లాగ్‌లో నేనైతే డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి. సో, అస్సలు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి నా వీడియోస్‌ని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక్క పాయింట్ అయితే చెప్తూ ఉన్నానండి. ఏంటి అంటే అందరూ అయితే మంచిగా నా వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేసిన వెంటనే చూస్తున్నారు. అండ్ జస్ట్ వ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ వ్యూస్ కూడా చాలా వరకు రావట్లేదండి. బికాజ్ మనము ఆల్రెడీ 700 పైన సబ్స్క్రైబర్స్ అయితే ఉంది కదా మన ఛానెల్‌లో. బట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ మాత్రమే మన వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉన్నారు. అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ అసలు వాచ్ చేయట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంతే. అండ్ అందరూ వాచ్ చేయాలనేసి రూల్ ఏమీ లేదులెండి. మీకు కుదిరినప్పుడు మీరు చూస్తారు. అండ్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కొన్ని టాపిక్స్. మేబీ చాలా రీజన్స్ వల్ల వ్యూస్ అయితే కొంచెం తగ్గుతూ ఉండొచ్చు. ఇట్స్ ఓకే. బట్ అందరూ అయితే ట్రై చేసి మాక్సిమం జస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద వీడియో అయినా చూడండి. అలా కాదు అనుకుంటే మీకు నచ్చిన దాంట్లో ఫుల్ వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంతమంది స్పీడ్ చేసేసి 10 సెకండ్స్, 20 సెకండ్స్ అలా స్పీడప్ చేసేసి వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు. అలా అయితే ప్లీజ్ చూడొద్దండి. బికాజ్ మనకి వాచ్ హవర్స్ అయితే తగ్గిపోతుందండి. మీరు మొత్తం వీడియో అలా స్కిప్ చేసి చూసినా కూడా వాచ్ హవర్స్ అయితే ఎక్కువగా కౌంట్ రాదు. నాకు మంచిగా యూట్యూబ్‌లో ముందుకి వెళ్ళాలి అంటే వాచ్ హవర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సబ్స్క్రైబర్స్ అయితే చాలా వరకు వస్తూ ఉన్నారు. అండ్ అలాగే రీల్స్, షార్ట్స్ ఇవి చేస్తూ ఉన్నాను కదా! సో, సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉన్నారు. బట్ వాచ్ హవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్టిల్ నౌ మనకైతే 890 వాచ్ హవర్స్ అలా అయితే ఉంది మన ఛానెల్‌లో. బట్ ఇంకా కూడా చాలా మంచిగా వాచ్ హవర్స్ రావాలి అనుకుంటున్నాను. బికాజ్ నేనైతే చాలా కష్టపడి వీడియోస్ అయితే ఎవ్రీడే పోస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను. అండ్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కూడా. సో, మీరు నా కష్టానికి కొంచెము అలా హెల్ప్ చేస్తే అది ఏం హెల్ప్ అంటే ఇలా మొత్తం వీడియో మొత్తం చూస్తే చాలండి. సో, మీకు టైం దొరికినప్పుడల్లా మంచిగా అయితే నా వీడియోస్ వాచ్ చేయండి. సో, ఆ ఒక్క హెల్ప్ మాత్రం చేస్తారు నా ఫాలోవర్స్ అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు అనుకుంటున్నానండి. సో, ఇంతేనండి. సో, వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా. అలాగే ఇంకొకటి మిమ్మల్ని అందరిని అడగాలి అనుకుంటున్నానండి. అండ్ షార్ట్స్ అయితే చేస్తూ ఉన్నాను కదా! కొన్ని ఇలా మూవీ సాంగ్స్, అలాగే డైలాగ్స్ అలా అయితే చేస్తూ ఉన్నాను కదా! సో, అందరికి ఎలా అనిపిచ్చింది? మీ రెస్పాన్స్ కూడా కనుక్కోవాలి అన్న ఒపీనియన్‌తోనే అడుగుతూ ఉన్నానండి. సో, ఎలా ఉన్నాయి? మంచిగా చేస్తూ ఉన్నానా? అంత మంచి ఎక్స్‌ప్రెషన్స్ అయితే నాకు రాదులెండి. ఏదో జస్ట్ ట్రై చేసి అలా చేస్తూ ఉన్నాను. మీకెలా అనిపిచ్చింది? ఎలా ఉన్నాయి? అనేది మాత్రం నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ అయితే నేను చెప్పేసాను కదండీ! నేను డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే పర్చేస్ చేశాను. అండ్ పర్చేస్ చేసి కూడా చాలా ఇయర్స్ అయితే అయిపోయింది. మాక్సిమం ఒక 2 ఇయర్స్ అయితే అయిందనుకుంటున్నానండి. నాకసలు గుర్తులేదు. సో, మోక్షకైతే ఇలా డైమండ్ ఇయర్ రింగ్స్ ట్రై చేద్దాము అని చెప్పి చూసాను. యాక్చువల్‌గా మేము గోల్డ్ ఇయర్ రింగ్స్ కోసమే వెళ్ళామండి. అండ్ ఆబ్వియస్‌గా ఎప్పుడు వెళ్ళే చోటుకే అండ్ భీమాకే వెళ్ళున్నాము. అండ్ అక్కడ ఏదో ఆఫర్ ఉన్నింది అప్పుడు. అంటే డైమండ్ జ్యువెల్లరీ మీద ఏదో ఆఫర్ ఉన్నిందనమాట. సో, ఒక్కసారి ట్రై చేద్దాము అని చెప్పి మోక్ష కోసమని వెళ్ళాము. అండ్ నాకైతే డైమండ్ ఇయర్ రింగ్స్ కావాలంటే చాలా ఎక్కువ ప్రైజే ఉంటుంది. బికాజ్ స్మాల్ స్మాల్ స్టడ్స్ ఇలాంటివైతే తక్కువ పడుతుంది. కానీ పెద్ద పెద్ద కమ్మలంటే డైమండ్ చాలా ఎక్కువ కాస్ట్‌లీ కదండీ! అండ్ చాలా ఎక్కువ కాస్టే పడుతుందండి. బికాజ్ డైమండ్ ప్రైస్ వేస్తారు. అండ్ అలాగే గోల్డ్ ప్రైస్ కూడా ఉంటుంది కదా! సో, బోత్ అయితే కలిపి వేస్తారు కాబట్టి చాలా ఎక్కువ ప్రైజే ఉంటుందండి డైమండ్స్ తీసుకోవాలి అనుకుంటే. బట్ ఒక్కసారి ట్రై చేద్దాము. పాప కోసమే కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నాము. సో, ఏది తీసుకున్నాను అనేసి నేనైతే షేర్ చేసుకుంటాను. సో, చూసేద్దామా? సో, ఇలాగా ఇందులో అయితే ఇచ్చేశారు అప్పుడు. ఇదైతే నాకు మంచిగా నచ్చి బ్యాగ్ అలానే పెట్టేసుకున్నాను. సో, చూపిచ్చేస్తానండి ఏముందో ఇందులో. సో, ఇలాగ బాక్స్‌లో అయితే డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే ఉందండి. అండ్ మీకు కనిపిస్తూ ఉందా?
ఇలా అయితే చిన్ని డైమండ్ ఇయర్ రింగ్సేనండి. చాలా చిన్నవి. కానీ కాస్ట్ ఎక్కువే పడిందండి మాకు. నా దగ్గర అయితే ప్రైస్ డీటెయిల్స్ అవేది లేదు. బట్ కాస్ట్ అయితే ఆబ్వియస్‌గా డైమండ్ కాస్ట్ ఉంటుంది. గోల్డ్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువే పడింది. అండ్ మీకైతే క్లారిటీగా చూపిచ్చేస్తున్నాను. మేము పర్చేస్ చేసిన డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇదేనండి. అండ్ కొంతమంది చెప్తారు డైమండ్ కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు అని చెప్తారు. అది ఎంతవరకు నిజమో, అబద్ధమో నాకైతే తెలియదండి. బట్ మేమైతే కొంచెం భయపడుతూనే తీసుకున్నాము డైమండ్. ఎందుకు అంటే డైమండ్ కదా, అండ్ అలాగే పిల్లలకి వేయడం అంటే అస్సలు సేఫ్ కాదు కదండి. బికాజ్ వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎక్కడ అంటే అక్కడ వెళ్తూ ఉంటారు కదా ఆడుకుంటూ. వాళ్ళకి తెలియకుండా ఎక్కడైనా దారి పోసేస్తారేమో అని చెప్పి భయపడుతూనే తీసుకున్నాము. అండ్ చూస్తూ ఉన్నారా, డిజైన్ అయితే ఇదేనండి. చాలా సింపుల్గా ఉంది. ఇంత సింపుల్గా ఉండేదే మాకు చాలా ప్రైస్ అయితే పడిందండి. ఎంత ప్రైజో గుర్తులేదు, బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే పడింది. అండ్ ఇంకొంచెం మనం పెద్దవి తీసుకోవాలి అంటే మనం ల్యాక్స్ అయితే తీసుకొని వెళ్ళాలండి పర్చేస్ చేయడానికి. అండ్ ఇది ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. ఇలాగ డైమండ్స్ అయితే జస్ట్ ఒక 1 2 3 4 5 ఇటు 5 ఇటు 5 మధ్యలో ఒకటి వచ్చింది. అంటే ఒక్క ఇయర్ రింగ్కి 11 డైమండ్స్ అయితే వచ్చిందండి. అండ్ సైజెస్ కూడా ఇటు సైడ్ అన్నీ స్మాల్, మధ్యలో మాత్రము బిగ్ సైజ్ అయితే డైమండ్ స్టోన్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే డిజైన్ అయితే ఇలా క్రాస్ వచ్చి ఇటు అటు డైమండ్స్ అయితే వచ్చేసిందండి. చాలా సింపుల్ డిజైనే, బట్ ప్రైస్ అయితే చాలా హైగానే ఉన్నింది. అండ్ మేము యాక్చువల్గా మోక్షకి నార్మల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కోసమే వెళ్ళాము, బట్ ఆఫర్ ఉంది అని చెప్పారు. సో చూద్దాము అని చెప్పి మోక్షకైతే తీసుకొని వచ్చేసాము అట్ లాస్ట్. అండ్ అప్పుడు తనకి బర్త్డేనో ఏదో ఉన్నిందండి. సో అందుకని చెప్పి సరే తీసుకుందాము, ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి ఇలా అయితే తీసేసుకున్నాము. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. అంటే పిల్లలకి బాగుంటుంది, మనలాంటి వాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి కొంచెం చెవు పెద్దది కదా, సో అంత మంచిగా కనిపించదు. అండ్ పిల్లలకైతే చాలా బాగుంటుంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్కి ఇలా అయితే ఇచ్చారండి, థ్రెడ్ చూస్తున్నారా, ఇలా అయితే ఇచ్చారు. సో స్క్రూ టైప్లో ఇచ్చారు. చాలా మంచిగా వేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవడానికి కూడా అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారా, ఇదేనండి చాలా సింపుల్ ఇయర్ రింగ్స్, బట్ కాస్ట్ మాత్రం హెవీ. ఎందుకు అంటే డైమండ్స్ కాబట్టి. అండ్ ఇలాగా ఇక్కడంతా వచ్చింది కదా, ఇదంతా అయితే గోల్డే అనమాట. మనం అనుకోవచ్చు నార్మల్ స్టోన్స్లో కూడా తీసుకున్నా కూడా ఇంతే కదా ఉంటుంది, ఇలానే కనిపిస్తుంది కదా అనుకోవచ్చు. బట్ డైమండ్స్కి నార్మల్ స్టోన్స్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అది మనము రియల్గా వేసుకొని చూసాకే అర్థమవుతుంది. సో డైమండ్సే, నార్మల్ వైట్ స్టోన్సే కదా. సో ఇలా ఏదైతే తీసుకున్నాం కదా అండి, పర్చేస్ చేసినప్పుడు ఏది డైమండ్ తీసుకున్నా కూడా ఇలా ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తారండి. సో మీకైతే మంచిగా కనిపిస్తుంది కదా, ఐడెంటిఫికేషన్ రిపోర్ట్ అని చెప్పి. ఇలా అయితే ప్రతి దానికి ఒక నంబర్, డిస్క్రిప్షన్ ఉంటుంది అందులోనే. అండ్ ఎన్ని డైమండ్స్ ఉన్నాయి, అండ్ గ్రాస్ వెయిట్ ఎంత ఉంటుంది, అది ఎలా షేప్ ఉంది, ఎస్టిమేషన్ వెయిట్ అండ్ కలర్ అన్నీ కూడా మంచిగా అయితే ఇలా కార్డ్ అయితే ఇచ్చేస్తారండి. అండ్ ఇక్కడ కనిపిస్తూ ఉందా, ఫోటో కూడా ఉంది. మోక్ష ఏ ఇయర్ రింగ్స్ తీసుకునిందో దాని ఫోటో కూడా ఉందన్నమాట. అండ్ ఇదైతే టోటల్ 1.70 గ్రామ్స్ అయితే మాకు గోల్డ్ అయితే పడింది. అండ్ అలాగే చూస్తూ ఉన్నారా, ఇక్కడ 22 న్యాచురల్ డైమండ్స్ అని ఇచ్చారు కదా. సో 22 డైమండ్స్ మాత్రం ఇందులో ఉన్నాయండి. అండ్ అలాగే మనము డైమండ్స్ తీసుకున్నామంటే మనకి ప్యూర్ గోల్డ్ అయితే రాదు. అంటే ప్యూర్ గోల్డ్ అంటే 20 to 24 క్యారెట్స్ గోల్డ్ అయితే రాదండి. 18 క్యారెట్స్ గోల్డ్తో మాత్రమే మనకు ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ని పెడతారంట. అది ఎందుకో నాకైతే తెలియదండి. నేను ఆల్మోస్ట్ ఇవి ఉంటాయి కదా, షార్ట్ చైన్స్ ఉంటాయి కదా నల్ల పూసలు, అవి డైమండ్లో అడిగితే కూడా గోల్డ్ అయితే 18 క్యారెట్స్దే ఉంటుంది, దానికే డైమండ్స్ ఇలా పెడతారు అని చెప్పారు. అది ఎందుకు అని రీజన్ అయితే తెలియదండి, బట్ ఇలా అయితే ఉంటుంది. సో అది కూడా మంచిగా మెన్షన్ చేశారు చూసారా, 18 క్యారెట్స్ హాల్ మార్క్డ్ ఎల్లో గోల్డ్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. మేబీ నేను ఒక రీజన్ అయితే అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే
ఆల్మోస్ట్ మనకి డైమండ్సే చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది. అందులో కూడా మనము 22-24 క్యారెట్స్ గోల్డ్ యాడ్ చేయాలంటే ఆ గోల్డ్ కూడా ఎక్కువ ప్రైస్ అయిపోతుంది కదా. అందుకని మనకేమన్నా 18 క్యారెట్స్ గోల్డ్ ఏమైనా వేస్తారు అనుకుంటున్నానండి. సో మీకు ఎవరికైనా రీజన్ ఏదైనా తెలుసుంటే మాత్రం నాతో మంచిగా కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది కదా. సో మీకు తెలిసినట్లయితే కమెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి. ఇక్కడ ఒక స్కాన్ కోడ్ కూడా ఉంది, క్యూఆర్ కోడ్ కూడా ఉంది. అండ్ అలాగే ఇక్కడ డైమండ్ క్వాలిటీ ఎలా ఉంది మనది అని కూడా మంచిగా అయితే ఇందులో సర్టిఫై చేసి ఇచ్చున్నారండి. అండ్ మనము ఈ ఇయర్ రింగ్స్ ఎప్పుడైనా ఎరిగిపోయిందో లేదంటే మనము ఓల్డ్ అయిపోయింది కదా అని మార్చేసుకుంటాం కదా. సో అప్పుడైతే ఈ కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అని చెప్పారు. బికాజ్ ఇందులో ఇది సర్టిఫికేట్ లాగా కదా. సో ఖచ్చితంగా ఈ కార్డ్ అయితే ఉండాలి అని చెప్పారు, జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పారండి. సో ఇదొక్కటే నాకు ఒక టెన్షన్ అయిపోయింది. ఇయర్ రింగ్స్ అయితే తీసుకొని వచ్చేసామా, తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఈ కార్డ్ ఒకటి చెప్పారు. అంటే మనము సేల్ చేసేటప్పుడు తర్వాత ఈ కార్డ్ అయితే చూపించాలి, ఈ కార్డు ఉంటేనే తీసుకుంటారు అని చెప్పారు. నాకైతే నేను ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటానా, ఇది జాగ్రత్త చేసి అన్ని ఇయర్స్ దాకా పెట్టుకుంటామా లేదా అసలు ఏమవుతుందో అని చెప్పి అదొక టెన్షన్ అయితే అయిపోయిందనమాట. ఇంకెప్పుడు డైమండ్ జోలికి కూడా పోకూడదు అనిపించేసింది. బికాజ్ ఎందుకు అంటే మనము అన్నీ అయితే అట్లే పెట్టుకోలేం కదండి. ఈ కార్డు కూడా ఎన్ని డేస్ ఇలానే ఉంటుందో తెలీదు. బట్ మంచిగా కార్డు అయితే ఉంది. బట్ ఎక్కడైనా మిస్ అయిపోతే చాలా కష్టం కదా. సో అదైతే నాకు ఒక డ్రాబ్యాక్ అయితే అనిపించిందండి డైమండ్స్లో. సార్ కదా అండి, ఇదేనండి మోక్షకి మేము కొనిచ్చిన డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే. అండ్ ఇలాగా వీడియోలో చూడటానికి రియల్గా బయట చూడటానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఇయర్ రింగ్స్. అండ్ బయట కూడా చాలా మంచిగా షైన్ అవుతూ ఉంటుంది. ఈ డైమండ్స్ కదా, అందుకని ఏమైనా మంచిగా షైన్ అవుతుందో ఏమో తెలీదు. చాలా బాగుంటుంది రియల్గా చూడటానికి. అండ్ వీడియోలో అయితే నాకు అంత మంచిగా బ్రైట్గా కనిపించట్లేదు, కానీ బయట చాలా బాగా కనిపిస్తూ ఉందండి. నేను వాళ్ళని అడిగాను అనమాట, ఇవి డైమండ్స్ కదా, అక్కడ ఏమైనా తగులుకొని పడిపోయే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో అని కూడా నాకు టెన్షన్ వేసి నేను అది కూడా అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే మ్యాక్సిమం ఈ డైమండ్స్ అయితే బయటకి రావండి, చాలా మంచిగా ఫినిషింగ్ అయితే ఇస్తారు, అస్సలు బయటకి వచ్చి ఊడిపోయే ఛాన్సే లేదు అని చెప్పారు. అండ్ వాళ్ళు చెప్పినట్లే కరెక్ట్గానే ఉందిలేండి. అంటే ఇది కరెక్ట్గా కట్టింగ్స్ అవి చేస్తారు కదా, అవైతే మంచిగా గోల్డ్లో సెట్ అయ్యేలాగా చాలా మంచిగా అయితే కట్ చేసి లోపలికి అయితే పెట్టున్నారండి. చాలా బాగుంది. అండ్ అసలు పడిపోయే ఛాన్స్ కూడా లేదు. చాలామందికి డౌట్ అయితే రావచ్చు కదా, సో అందుకని క్లారిఫై చేద్దామని చెప్తున్నాను. అస్సలు పడిపోయే ఛాన్సే లేదు. సో అండ్ అలాగే ఎవరు చెప్పినా కూడా మనమైతే ఎలా వాడాలో అలా వాడుకోవాలి కదా. డైలీ రెగ్యులర్ అలా వేసుకోకుండా ఏదైనా పార్టీ ఫంక్షన్ వేర్ అలా వేసుకుంటే బెటర్. ఇఫ్ డైలీ వేర్ వేసుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక్క డైమండ్ పోయినా కూడా చాలా వరకు ప్రైస్ మనకి లెస్ అయిపోతుంది కదా మనం సేల్ చేసేటప్పుడు. సో జాగ్రత్తగా అయితే చూసుకోవాలన్నమాట. అందుకే నాకు డైమండ్స్ తీసుకోవాలి అని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే మనము ఇంత జాగ్రత్తగా పెట్టుకోలేమండి. కొంతమంది పెట్టుకోవచ్చేమో, బట్ నేనైతే అంత జాగ్రత్తగా అలానే పెట్టుకోవాలి అలా ఏమి ఉండదు నాకు. ఎలా అంటే అలా వాడేస్తూ ఉంటానన్నమాట. సో జాగ్రత్తగా వాడుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే డైమండ్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళే మ్యాక్సిమం డైమండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారండి. బికాజ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా డైమండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా ఎక్కువ బడ్జెట్టే అనిపిస్తుంది. అండ్ నాకైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు నేనైతే ఆ రోజంతా తీసుకొని అయితే వచ్చేసాను, కానీ తర్వాత ఆలోచిస్తూనే ఉన్నాను, దీని బదులు ఇంకా కొంచెం పెద్దవి కమ్మలే వచ్చేసేవి కదా, ఎందుకు తీసుకున్నామో అనిపించింది. అలా ఉన్నిందనమాట. సో ఒక్కటి ట్రై చేద్దాము, పాపకు కొనిద్దాము అని చెప్పి అయితే తీసుకొని అయితే వచ్చేసామండి. సో ఏ వస్తువు కొనాలన్నా కూడా, ఏది కొనాలన్నా అది 5 రూపీస్ అయినా 5000 అయినా 50,000 అయినా ఒక్కటికి 10 సార్లు ఆలోచించి పర్చేస్ చేయాలండి ఏది తీసుకున్నా కూడా. సో నాకైతే అలాంటి ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంది. తక్కువ అయితే వదిలేస్తాను, కానీ ఎక్కువ ప్రైస్ పెట్టి పర్చేస్ చేసామంటే చాలా ఆలోచిస్తూనే ఉంటాను. అసలు మనం ఇంత ప్రైస్ పెట్టాం కదా, అది వర్తేనా,
అసలు మనకి అవసరమా అని తర్వాత ఆలోచిస్తాను. అది ముందుగా ఆలోచించుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. మీరేమంటారండి? సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఎలా ఉంది డైమండ్ ఇయర్ రింగ్స్? మీకు ఎలా అనిపించింది అని నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.